హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. ప్రజెంట్ నేను వెంకటగిరి దగ్గర ఉన్నాను. వెంకటగిరి నుండి రాపూర్ మీదుగా చిట్వేల్ ఘాట్ అయితే ఎక్కబోతున్నాను. మనం ఇప్పుడు రాపూర్ వాటర్ ఫాల్స్ చూసుకొని అటు నుండి చిట్వేల్ ఘాట్ ఎక్కుదాం. ఇప్పటిదాకా అయితే నేనేం రికార్డింగ్ చేయలేదు. కారణం ఏంటంటే తిరుపతి నుండి ఎయిర్పేట్ దాకా బాగా ట్రాఫిక్ ఉంటాం. అంచేత అక్కడ రికార్డింగ్ ఏం చేయలేదు. ఇది నేషనల్ హైవే 565 తిరుపతి దగ్గర ఎయిర్పేట్ దగ్గర నుండి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల దగ్గర దాచేపల్లి దగ్గర కలుస్తుంది. ఇది అంతకుముందు ఎయిర్పేట్ టు నాగార్జున సాగర్గా ఉండేది, దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు మాచర్ల నుండి దాచేపల్లి దాకా. ఇటు వచ్చేసి పెంచలకోన, పామూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, తర్వాత వచ్చేసి మాచర్ల నుండి యాక్చువల్గా అయితే నాగార్జున సాగర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాబట్టి గురజాల, దాచేపల్లి దగ్గర నేషనల్ హైవే హైదరాబాదు గుంటూరు హైవేలో కలుస్తుంది. ఇది పిడుగురాళ్ళ దాటిన తర్వాత నిజంగా హైదరాబాద్ సైడ్ నుండి తిరుపతి వచ్చే వాళ్ళకి అద్దంకి నార్కట్పల్లి హైవే స్కిప్ చేసేసి వచ్చేయచ్చు, రోడ్డు మొత్తం పూర్తి అయితే. కాకపోతే మధ్యలో ఎర్రగొండపాలెం దగ్గర కొంచెం పూర్తి అవ్వలేదు. మాచర్ల టు ఎర్రగొండపాలెం మధ్యలో కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. మాచర్ల దగ్గర కొండలు అవి ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ సరి చేసరికి కొంచెం టైం పట్టింది. మ్యాక్సిమం ఒక 1 ఇయర్ తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మనమైతే ప్రస్తుతం రాపూర్ వెళ్తున్నాం. రాపూర్ నుండి లెఫ్ట్ తీసుకొని వాటర్ ఫాల్, సిద్ధేశ్వర కోన వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. అక్కడ నుండి చిట్వేల్ హైవేల ద్వారా మళ్ళీ కడప రోడ్లోకి వెళ్దాం. యాక్చువల్లీ డైరెక్ట్గా తిరుపతి నుండి కడప వెళ్ళొచ్చు, కానీ ఈ వాటర్ ఫాల్ కవర్ చేద్దామన్న ఒకే ఒక కారణం చేత ఇటు రావడం జరిగింది వెంకటగిరి. లేకపోతే డైరెక్ట్గా రేణిగుంట నుండి కడప హైవే ఉంది కదా, అటు వెళ్ళిపోవచ్చు. రాపూర్లో అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. రెడ్డి గారి ఫ్యామిలీ డాబా. ఆయిల్ అయితే ఉంది, ఇందాకే కొట్టించాను ఆయిల్, నో ప్రాబ్లం. దాదాపు కడప వెళ్ళిన దాకా కూడా అసలు ఆలోచించే పని లేదు. కడప గండికోట ఏదైతే అది. ఈ సిమెంట్ రోడ్డు వస్తే చాలు, గత మంది రోడ్లు ఏంది అర్థం కావట్లేదు. తార్ రోడ్డు ఉన్నంత వరకు స్మూత్గా ఉంటుంది. సిమెంట్ రోడ్డు వస్తే చాలు. ఇదేదో సెంటర్ వచ్చింది ఇక్కడ, రాజంపేట 56 బస్ స్టేషన్ అనుకుంటా. బాగుంది, అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏమి బోర్డులు ఏమి లేవు. ముందుకు వెళ్ళినా చూద్దాం. అన్నా చిట్వేల్ అట్ట వెళ్ళాలి. చిట్వేల్ నేరుగానేనా? ఓకే. రాపూర్ సెంటర్ని అయితే దాటేసాం. మరీ పెద్దదేం కాదులే, చిన్నూరు, ఒక సెంటర్ లాగా అనమాట. రాజంపేట స్ట్రైట్ 57.
ఇటు వెళ్తే బద్వేల్, రైట్ సైడ్కి వెళ్తే బద్వేల్. ఇక్కడ ఏదో చిన్న టెంపుల్ లాగా ఉంది. యాస్ ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. మన రైట్ సైడ్ మొత్తం కోతోడా, చిన్ని కోతి పిల్ల. ఓ చిన్ని రోడ్ అయిపోయింది. ఇప్పుడు దాకా పెద్ద రోడ్డు కాస్త ఇప్పుడు చిన్న రోడ్ అయిపోయింది. ఓ రైట్ సైడ్ ఏదో వాగులాగా ఉంది, బహుశా వాటర్ ఫాల్ అయింది. వాటర్ అయితే ఏం లేవు, అన్ని రాళ్ళు. దేవుడా నీళ్ళు ఉండాలి దేవుడా. కోతులు అయితే బేభత్సంగా ఉన్నాయి ఈడ. పక్క తప్పుకోండి తిమ్మన్నా, తప్పకుండా పరుగు 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 పరిగి 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 పరిగి. వెరీ గుడ్ మంకీస్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. సింగిల్ రోడ్డే కానీ ఘాట్ రోడ్ ఇప్పటివరకు అయితే చాలా బాగుంది. మరి ముందు ముందు ఎట్లా ఉంటుందో. సూపర్ సూపర్, వెరీ గుడ్. ఓ పక్కన వాగంతా అసలు ఏం లేదు, ఎంత ఎండిపోయింది, వాటర్ ఏం కనపట్లేదు అసలు. ఆ జలపాతానికి సంబంధించిన వాగైంది ఇది. కోతులు అయితే బేభత్సంగా ఉన్నాయి. ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఎవరు అడుగుదామన్నా మనుషులు కూడా కనపట్టలేదు. ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంది, కాకపోతే సింగిల్ రోడ్డు. డబుల్ రోడ్ కొద్ది దూరం వేసినట్టున్నారు. యాస్ ఇదిగో సిద్ధేశ్వర కోన. ఇక్కడ ఏం చిన్నది బోర్డు, లెఫ్ట్ సైడ్ బోర్డు పెట్టారు, రైట్ సైడ్ స్వామివారి కోనకు దారి దారి. ఒక్క కారు మాత్రం ఉంది ఇక్కడ. ఏంటో వాటర్ సౌండ్ రావట్లేదు, నాకేం డౌట్గా ఉంది. సిద్ధేశ్వర కోన దగ్గరికి అయితే వచ్చేసాం. అయితే ఇక్కడ వాటర్ వస్తున్నాయి అయితే గ్యారంటీ లేదు. దారి కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఏదో ఒక కారు మాత్రమే ఉంది, ఇంకేం లేదు ఇక్కడ అసలు. ఇదంతా చూడొచ్చు. బహుశా ఇది అక్కడ నుండి వచ్చే వాటర్తోనే ఇస్తుంది అనుకుంటా వాగు. ఏమీ లేవు, వాటర్ ఏం లేదు. మరి ఇక్కడ వాటర్ ఉన్నాయని అయితే గ్యారంటీ అయితే లేదు ఖచ్చితంగా. ఈ యొక్క దారే కనపడుతుంది ఇటువైపు. ఏదో ఒక కారు ఆగి ఉంది, మరి అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూడాలి. నేనైతే ఇక్కడ ఒక్కడే ఉన్నా ప్రస్తుతానికి, అసలు ఎవ్వరూ లేరు. మనకి ఘాటు సెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఈ వాగు కంటిన్యూషన్ వస్తూనే ఉంది మనతో పాటు. వాటర్లో అదే డౌట్ వస్తూ ఉంది, వాటర్ ఫాల్ వాటర్ వస్తున్నాయా రావట్లేదా అని. సరే, ఇందా తీయడం కుదరలేదు. ఈ రోడ్డు ఈ దారిలో గుండా మనం రావాలి. జస్ట్ ఒక 100 మీటర్స్ నడిచి కిందకు వచ్చాను. అసలు మనుషుల సంచారం అసలు ఏమీ లేదు ఇక్కడ. ఒక కారు మాత్రం ఆగుంది, మరి అది వాళ్ళు ఏమైనా ఎవరైనా లోపలికి వెళ్ళారు. ఇటు దారి మాత్రం కనపడుతుంది, చూద్దాం 4 అడుగులేసి. మనకి యొక్క దారి మాత్రమే కనపడుతుంది, ఇంకా ఏ హోపు కనపడట్లేదు. వాగు కూడా ఇటువైపు నుండే ఉంది కాబట్టి చూద్దాం. కొంచెం ముందుకెళ్ళి ఒక 5 నిమిషాలు నడిచి చూద్దాం. ఏదన్నా ఎవరున్నారా? అసలు ఎవ్వరు లేరు ఇక్కడ. ఇది తిరిగి నేనే, అసలు ఎవరు రెస్పాన్స్ లేదు, కనీసం వాటర్ పడుతున్న సౌండ్ కూడా లేదు. నాకెందుకో అంత హోప్ లేదు వాటర్ ఫాల్ ఉంటుందని. మేబీ రాంగ్ టైంలో వచ్చి ఉంటాం.
వెనక్కి తిరిగి అయితే వెళ్ళిపోతున్నాను నేనైతే ఇంకొచ్చేది, ఎందుకంటే టైం వేస్ట్. ముందుకన్నా వెళ్తే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మధ్యలో, అవి కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇటువైపు వచ్చినప్పుడు ఇది కవర్ చేసుకుందాం. వాటర్ ఖచ్చితంగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ తెలిస్తే, నాకు ఏ ఏరియా ఎవరో తెలిసిన వాళ్ళు లేరు, లేకపోతే ముందుగానే కనుక్కునేవాడిని. బ్యాడ్ లక్. నేనైతే చాలా హోప్ పెట్టుకున్నా. ఈ రాళ్ళు ఈ తప్ప అసలు ఏం కనిపించట్లేదు. అసలు ఎవ్వరు లేరు ఇక్కడే. ఈ చిన్న రోడ్లో నుండే కావాలి వచ్చాను దాకా. లగేజ్ ఉండటం వల్ల వీడియో రికార్డ్ చేయలేదు. ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనం ఒక్కడమే లోపలికి వెళ్ళటం అంత సేఫ్ కాదని నా అభిప్రాయం. అసలు ముందు వాటర్ ఉంటే వెళ్ళడానికి ధైర్యం ఉండేది. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండేవాళ్ళే వాటర్ ఉంటే. లేరు కాబట్టి అసలు ఎవరూ లేరు ఇక్కడ. ఏ స్టెప్స్ ఇక్కడికి అంటే బహుశా సీజనల్గా మాత్రమే ఉండదు అనుకుంటా. ఈ చిన్న దారి కనిపిస్తుంది కదా, బ్యాడ్ లక్. నెక్స్ట్ టైం వద్దాం. ఈ కోతులు అస్సవయ్య బొమ్మ తప్ప ఏమీ లేదు. నాకైతే బాగా డిసప్పాయింట్మెంట్గా ఉంది. చాలా ఎక్స్పెక్ట్ చేశా ఈ వాటర్ ఫాల్ గురించి. యాక్చువల్గా నేను తిరుపతి వెళ్ళేటప్పుడే వద్దాం అనుకున్నా, కానీ టైం సరిపోదా అనే ఉద్దేశంతో గూడూరు నుండి డైరెక్ట్గా వెంకటగిరి వచ్చేసాను. అలా ఆ ఉద్దేశంతోనే వెంకటగిరి రోడ్లో టర్న్ అయ్యాను రాపూర్ వద్దామని. కాకపోతే మనకు అక్కడ టైమింగ్ సెట్ అవ్వదన్న ఉద్దేశంతో అందుకు నిన్న రాకపోవటం మంచిదైంది, ఈరోజు బ్యాడ్ అయింది. కాకపోతే ఈ ఘాట్లో వస్తున్నాం అని ఒక పేరు, అది చిన్న సాటిస్ఫాక్షన్. మన బండి ఏమన్నా నిన్నగా మనం కొట్టింది 10 years బ్యాక్, 2014 యూనికార్న్ మోడల్. దీన్ని వేసుకొని తిరుగుతున్నా నేను. ఇంకా అప్పు ఎక్కుతానే ఉన్నాగా. ఇక్కడ ఏదో నిర్మాణం ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది అనుకుంటా. ఎస్, ఓకే. డౌన్ స్టార్ట్ అయింది ఇక్కడ నుండి. అన్నమయ్య జిల్లా అంట, అంటే రాజంపేట జిల్లా, రాజంపేట కాన్స్టిట్యున్సీ. ఓకే. ప్రకృతి పిలిచిరింది ఇప్పుడు ఎవరిను. అన్నమయ్య జిల్లా స్టార్ట్ అయింది, డౌన్ స్టార్ట్ అయింది. నెల్లూరు జిల్లా వరకు అప్పు ఉంది. వా బ్యూటీ. ఎదురుగా అయితే పచ్చని చెట్లు కాస్త బ్లూ రంగులోకి వచ్చేసినాయి. ఈవినింగ్ టైం కదా, మా ఫోటోగ్రాఫర్లకు అయితే ఆ కలర్స్ అంటే పండగే. న్యాచురల్ కలర్. ఈ టైంలో 3:30 to 5:30 గోల్డెన్ అవర్, 2 hours అనమాట. సూపర్ వస్తాయి కలర్స్. సన్కి బ్యాక్ సైడ్ సన్ వచ్చేలాగా పెట్టుకుంటే హెయిర్ లైట్ కూడా ఫ్రీ హెయిర్ లైట్ అనమాట. న్యాచురల్గా మనం ఎన్ని లైట్లు పెట్టినారా అని లైటింగ్ ఒక సన్తోనే వచ్చింది లైట్. సూపర్. ఇప్పటిదాకా ముందు లారీ అన్న అనిపించాడు, బాగా సౌండ్, విపరీతమైన సౌండ్ వస్తుంది. అందుకు ఆపేసా. మనకి ఎదురుగా చూడండి కొండలు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు, రైట్ సైడ్ మొత్తం బ్లూ కలర్లో. హెల్మెట్ వాడనన్నా. సగం మందికి హెల్మెట్లు లేవు. ప్లీజ్ వేర్ హెల్మెట్. కొద్ది దూరం అయినా ఎక్కువ దూరం అయినా సరే ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి, వాడి తీరాలి అంతే. ఇంక రెండో ఆప్షన్ అయితే లేదు. ఏముందిలే అనుకుంటే ఏమీ ఉండదు. అందుకే దయచేసి అందరూ కూడా బైక్ రైడ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, ఫ్యామిలీ ఎవరు ఉన్న వాళ్ళు అయినా సరే, ఎవరైనా ప్లీజ్ హెల్మెట్లు వాడండి.
ఏదో ఊరు వచ్చేస్తుంది. చిన్న ఊరా పెద్ద ఊరా? అయితే స్మాల్ బ్రేక్ తీసుకొని బోటు ఒంటిమిట్ట. బాబాయ్ పక్క తోలండి బాబాయ్. గొడ్లేమో రోడ్ల మీద, బండ్లేమో రోడ్డు కింద వెళ్ళాలంట బాబాయ్. ఈ ఏరియా కూడా చాలా బాగుంది. అన్ని బొప్పాయి తోటలు, అరటి తోటలు. అసలు చూడండి బొప్పాయి, బంతిపూలు ఎక్సలెంట్గా ఉంది అసలు. రోడ్లు సారీ తోట రోడ్లోనే వస్తుంది. ఎంబడ పడబాకంట్రా, సూపర్ అసలు. రైట్ సైడ్ చూడండి ఎన్ని బొప్పాయి తోటలు. ఏదో నరికేశారు, మళ్ళీ బొప్పాయి తోట, అరటి తోట, గ్రాస్. బా, కడప జిల్లాలో అరటి తోటలు ఎక్కువ అంటే నేను నమ్మలేదు. అటు గోదావరి సైడ్ ఇటు చూసి ఇటు చూస్తే చాలా తక్కువ ఉంటాయేమో అనుకున్నాం. బొప్పాయి కూడా భయంకరంగా ఉంది. ఇందాక నుండి చాలా దూరం నుండి కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఘాటు దిగిన దగ్గర నుండి కొంచెం ముందుకు వచ్చిన ఒక 4-5 కిలోమీటర్లు వచ్చాము, స్టార్ట్ అయింది. రెండు వైపులా అదిగోండి బొప్పాయి, అరటి, చిట్వేల్. ఇక్కడ చూద్దాం. రాజంపేట స్ట్రైట్, నాగవరం ఇటు రైల్వే కోడూరు. రాజంపేట స్ట్రైట్ 30 కిలోమీటర్ల. ఇదంతా చిట్వేల్ ఊళ్ళో నుండి వెళ్తున్నాం. రాజంపేట 30 కిలోమీటర్లు. నెక్స్ట్ నందలూరు. ఓ ఓ ఓ ఓ ఓ స్పీడ్ బ్రేకర్ 1, 2, 3 ఒకటి ఉన్నాము. బాగున్నాయి రాయలసీమ ఊళ్ళు కూడా.